టాలీవుడ్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఐటమ్ పాటలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన సంగతి తెలిసిందే. అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్లో అలా ముందుకు తీసుకెళ్తూ ఉంది. అయితే అందుకు గాను భారీగానే పారితోషికం చార్జ్ చేస్తుంది. అమ్మడు హిప్ మూమెంట్తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించేసుకుంది. ఇక ఐటమ్ పాటల్లో తనదైన మార్క్, గ్లామర్, అపీరియన్స్తో ఆకట్టుకోవడంతోనే ఓ రేంజ్లో డిమాండ్ కనిపిస్తోంది. తాజాగా బాలీవుడ్లో సైతం అదే క్రేజ్ని బిల్డ్ చేసుకుంది ఈ అమ్మడు. ఇటీవల రిలీజ్ అయిన శ్రీ 2లో ఆజ్ కీ రాత్ పాటతో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలుసు. తొలి పాటతోనే అమ్మడు వాయువేగంతో దూసుకుపోయింది. దీనికి తోడు సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. మరి ఈ పాటకు అమ్మడు పారితోషికం ఎంత తీసుకుందో తెలుసా? అక్షరాల 2 కోట్లు చార్జ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో తమన్నా నిర్మాతలు ఎక్కడా బేరాలు ఆడకుండా సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేసేశారట. ఇక లస్ట్ స్టోరీస్ వరకు తమన్నాకి అక్కడంతా డిమాండ్ లేదు. ఆరంభంలో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సౌత్లోనే బిజీ అయిపోయింది. 3 ఏళ్లుగా బాలీవుడ్ చిత్రాలపైన ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఈ క్రమంలోనే తమన్నా డాన్సింగ్ టాలెంట్ చూసి శ్రీ 2లో ఐటమ్ సాంగ్ ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఈ సినిమాలో తమన్నాతో ఐటమ్ పాట ఏంటి అని సినిమా రిలీజ్కి ముందు చాలా విమర్శలు వచ్చాయి. మొదటి భాగం శ్రీలో ఐటమ్ పాటలో నటించిన నోరా ఫటేహీని రీప్లేస్ చేయగలదా అని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమెను పక్కన పెట్టి తమన్నాకి ఛాన్స్ ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమన్నా అంతకు మించి అని సీక్వెల్లో ప్రూవ్ చేసింది.